జర్నలిస్టులకు ఈ శ్రమ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలియజేశారు. కలెక్టర్ కార్యాలయంలోని సమాచార భవనంలో వర్కింగ్ జర్నలిస్టులకు డాక్టర్ శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఈ శ్రమ కార్డులను పంపిణీ చేశారు. లేబర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది సమాచార భవనం వద్దకు వచ్చి విలేకరులకు ఈ శ్రమ కార్డులను ఆన్లైన్లో నమోదు చేసి ముఖ్య అతిథి డాక్టర్ శంకర్ శర్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ జర్నలిస్టుల విధి నిర్వహణలో ఎలాంటి రక్షణ లేకుండా ఉంటారని, అలాంటి వారికి ఈ శ్రమ కార్డులు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. విలేకరులకు వార్తల విషయంలో దౌర్జన్యకారులతో, గూండాలతో ప్రాణాపాయ పరిస్థితులు ఉంటాయని అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన వారి హక్కుల గురించి తెలుసుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ ఈ సందర్భంగా కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విలేకరులకు ఎటువంటి సదుపాయాలు ఇస్తున్నారో తెలుసుకోవాలని సూచించారు. అందులో భాగంగానే ఈ శ్రమ కార్డులు పంపిణీ చేశామని, ఈ కార్డు ద్వారా జర్నలిస్టులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు శ్రీలక్ష్మి, కేశన్న, రాంప్రసాద్, విలేకరులు రామస్వామి, చెన్నయ్య, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మన దేశంలో ఉండే ముఖ్యమైన డ్రాబ్యాక్ ఏమంటే మనకుండే సిటిజన్ రైట్స్ తెలియవు. ఎందుకంటే సిటిజన్స్కు ఫండమెంటల్ రైట్స్, డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్ ఏమేమి రైట్స్ ప్రొవైడ్ చేసింది అనే విషయము చాలామందికి తెలియదు. చదువుకున్న వాళ్ళకు కూడా తెలియదు కాన్స్టిట్యూషన్లో ఇండియన్గా, ఒక భారతీయునిగా అతనికి ఏమేమి హక్కులు ఉంటాయి అని. కాబట్టి చిన్న పిల్లలప్పుడే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి మంచి ఐడియా వచ్చేటట్టు వివిధ భాషల్లో ఆ బేర్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నా ప్రచురించి, చదివించి దాంట్లో ఎగ్జామ్ పెడితే అప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్స్ తెలిస్తే ఆ సమాజం చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా, చాలా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే ఎవరో వచ్చి నీ మీద దాడి చేసినా నీకు కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉంటాయి, అవి కాపాడుతాయి. కాన్స్టిట్యూషన్ గురించి ఐడియా చదువుకున్న వాళ్ళకే లేదు. కాబట్టి కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలి, ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకోవాలి. జర్నలిస్ట్గా తమకేమేమి హక్కులు ఉంటాయి, రాయితీలు ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఏమిస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏమిస్తుంది జర్నలిస్టులకు అనేవి తెలుసుకోవాలి. దాంట్లో పార్ట్లో భాగంగానే ఈరోజు ఈ శ్రమ కార్డ్ అనేది ఇక్కడ లోకల్ జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది. దీంట్లో మెయిన్గా ఈ మార్టాలిటీ జరిగినా, లేదు డిజబిలిటీ అయినా కొన్ని లక్షల రూపాయలు వీళ్లకు గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఏమన్నా ఉంటాయి, తెలుసుకుంటూ ఉంటే ఈ కార్డు ద్వారా వాళ్ళ బెనిఫిట్స్ పొందొచ్చు. సో ఇక్కడికి ఈరోజు లేబర్ కమిషనర్స్ వాళ్ళు రావడం అనేది నిజంగా అభినందనీయము. ఎందుకంటే వాళ్ళకైతే తెలుస్తుంది ఈ లేబర్ ప్రాబ్లమ్స్ ఏమి, వాళ్ళకి ఏమేమి హక్కులు ఉన్నాయి, వాళ్ళకి ఏమి చేసిన పాత్రికేయ మిత్రులకు మరియు ఇతర సభ్యులకు అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. పాత్రికేయ మిత్రులకు ముఖ్యంగా ఈ శ్రమ్ కార్డు చాలా అవసరమైనది. ఎందుకంటే వాళ్ళు వార్తా సేకరణ నిమిత్తము రకరకాలుగా టెన్షన్స్తో బయట తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ శ్రమ్ కార్డు పొందితే, అంటే ఈ శ్రమ్ కార్డు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సొంతంగా సెల్ ఫోన్ ద్వారా వాళ్ళ మొబైల్కు 2 ఓటీపీలు వస్తాయి. ఆ ఓటీపీలు ఎంటర్ చేసి వాళ్ళ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, నామినీ డీటెయిల్స్, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఇమ్మీడియట్గా వితిన్ నో టైం కార్డు జనరేట్ అవుతుంది. అది మీ దగ్గర పెట్టుకొని మీరు ట్రావెల్ చేస్తే చాలా మంచిది. మరియు ఈ శ్రమ్ కార్డు చేయడానికి ఎక్కడెక్కడ ఉంటాయి, సొంతంగా అయినా చేసుకోవచ్చు మీ మొబైల్లో, లేదు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా అయినా చేసుకోవచ్చు.